అమెరికా స్థావరాల లక్ష్యంగా గల్ఫ్ దేశాల్లో ఇరాన్ చేసిన ప్రతీకార దాడులను తమ దళాలు సమర్థంగా తిప్పికొట్టాయంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. ఆ దేశాల మీద ఇరాన్ ఉపయోగించిన షాహిద్ డ్రోన్లను తమ దళాలు కూల్చాయన్నారు. అటువంటి డ్రోన్లనే రష్యా తమ మీద వాడుతోందని చెప్పారు. వాటిని ఎదుర్కోవడానికి తమ సైన్యం ఉపయోగిస్తున్న దేశీయ ఇంటర్సెప్టర్ డ్రోన్లని పశ్చిమాసియా దేశాలు కోరడంతో తమ దళాలను అక్కడికి పంపినట్టు చెప్పారు. గల్ఫ్ దేశాలకు దూసుకొస్తున్న శత్రు డ్రోన్లను కూల్చేయడమే కాకుండా ఆయా దేశాల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి కూడా మా బలగాలు సహాయపడ్డాయని జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. దాదాపు 228 మంది ఉక్రెయిన్ నిపుణుల్ని గల్ఫ్ దేశాల్లో మోహరించాం. ఇందుకు బదులుగా మాకు చమురు, డీజిల్, ఇతర ఆయుధాలు ఎగుమతి చేసేందుకు గల్ఫ్ దేశాలు అంగీకరించినాయని చెప్పుకొచ్చారు. ఆయా దేశాలతో చేసుకునే ఒప్పందాలు ఉక్రెయిన్ ఇంధన స్థిరత్వాన్ని బలోపేతం చేస్తాయని ప్రకటించారు. అంటే ఇరాన్ గొప్పగా చెప్పుకునే షాహిద్ 136 డ్రోన్లని కూల్చగల సత్తా మా దగ్గర ఉంది. అవి రష్యాకి ఇస్తే రష్యా వాడిన వాటిని కూల్చిన మమ్మల్ని ప్రపంచం గుర్తిస్తోంది అన్నటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్తున్న లెక్క.